అండి. ఈరోజు నేను మీకు చపాతీలోకి ఒక మంచి కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను. టమోటా క్యాప్సికమ్ కర్రీ అండి. ఈ విధంగా కనుక చేసుకుంటే చపాతీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ప్యాన్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులోని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత అందులో మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటీ ముక్కలు అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఎన్నైతే ఉన్నాయో దానికి కొద్దిగా తక్కువగా మనం టమాటీ ముక్కలను అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి టమాటీ క్యాప్సికమ్ కర్రీ కాబట్టి టమాటీ ముక్కలు కూడా చాలా ఎక్కువగానే మనం వేసుకోవాలి. నేను పెద్ద సైజు టమాటీలు 2 అయితే తీసుకున్నానండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి టమాటీలు అనేవి బాగా మగ్గుతాయి. టమాటీలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే అప్పుడే మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కొద్దిగా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ అనేది వీక్లీ వన్స్ తీసుకోవడం చాలా మంచిదండి. ఇలా క్యాప్సికమ్ ముక్కలన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు అనేవి మగ్గేంత వరకు కొద్దిగా మనం ఇందులో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. మనకి కర్రీలో కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి మగ్గుతున్నాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మూత తీసుకొని. ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో మనం సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అయితే బాగా వేగనివ్వాలండి. ఒక నిమిషం బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కర్రీని అంతటినీ కూడా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని చూస్తూ ఉండాలండి. చూసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ కనుక ఆఫ్ చేసుకుంటే ఇంకా మన టమోటా క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.